హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే అథర్వ మురళి, ఫహద్ ఫాసిల్ మరియు ఎస్ఎస్ తమన్ నటించినటువంటి ఇదయం మురళి. టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోని ఈ మూవీలో హీరో అయినటువంటి ఇదియాని చూపించడం జరుగుతుంది. తను అమెరికాలో ఉన్న సమయంలో తనకి తన మేనమామ ఫోన్ చేసి 2 రోజుల్లో నీ పెళ్లి ఉంది, అయినా నువ్వు ఇంకా అమెరికాలో ఏం చేస్తున్నావు, తొందరగా ఇంటికి బయలుదేరిరా అని చెప్పి తిడుతూ ఉంటాడు. దాంతో ఇదియా వెంటనే ఇండియాకి బయలుదేరి వెళ్ళడం కోసం ఫ్లైట్ లో వెళ్లి కూర్చుని ఉండగా తన పక్క సీట్ లో ఉన్నటువంటి ఒక బిజినెస్ మ్యాన్ తనను చూసి మాట్లాడుతూ నువ్వు ఇప్పుడు ఏ పని మీద ఇండియాకి వెళుతున్నావు అని అడుగుతూ ఉంటాడు. దానికి ఇదియా వెంటనే ఆ బిజినెస్ మ్యాన్ ని చూసి నాకు 2 రోజుల్లో పెళ్లి ఉంది అని అంటాడు. దానికి బిజినెస్ మ్యాన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఏంటి 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని నువ్వు ఇంకా ఇక్కడ అమెరికాలోనే ఉన్నావా, అసలు ఈ స్టోరీ ఏమిటో చెప్పు అని అడుగుతాడు. దాంతో ఇదియా వెంటనే ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. కట్ చేస్తే ఇక్కడ మనకు చిన్న వయసులో ఉన్నటువంటి మన హీరో ఇదియాని చూపించడం జరుగుతుంది. తన ఫ్రెండ్స్ తో కలిసి 5వ తరగతి చదువుతూ ఉంటాడు. చిన్నతనంలోని ఇదియా పేరెంట్స్ చనిపోయి ఉండడంతో ఇదియా మేనమామ పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ గానే ఉంటూ తన మేనల్లుడు అయినటువంటి ఇదియాని చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఇదియా దగ్గరికి తన ఫ్రెండ్స్ వచ్చి మాట్లాడుతూ అసలు పిల్లలు ఎలా పుడతారు అని అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇదియా ఫ్రెండ్స్ లో ఉన్నటువంటి ఒక ఫ్రెండ్ మాట్లాడుతూ పిల్లలు ఎలా పుడతారో నాకు బాగా తెలుసు, ముద్దు పెడితే పిల్లలు పుడతారు అని మా నానమ్మ నాకు చెప్పింది అని చెప్తూ ఉంటాడు. నిజానికి ఇదియా చాలా అందంగా ఉంటూ చాలా అల్లరి చేస్తూ ఉంటాడు. ఒకరోజు క్లాస్ టీచర్ క్లాస్ లో అల్లరి చేస్తున్నటువంటి ఇదియాని పిలిచి అలా చేయకూడదు అని చెప్పి తనను ముద్దు పెట్టమని అడుగుతుంది. దాంతో ఇదియా వెంటనే ఆ టీచర్ కి ముద్దు పెట్టేస్తాడు. అలా ముద్దు పెట్టిన వెంటనే ఇదియాకి తన ఫ్రెండ్ చెప్పినటువంటి ఆ మాటలు గుర్తుకు వచ్చి అంటే ఇప్పుడు మన టీచర్ కి పిల్లలు పుడతారేమో అని భయపడుతూ ఉంటాడు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత నిజంగానే వాళ్ళ టీచర్ ప్రెగ్నెంట్ అవుతుంది. తన కడుపు కొంచెం కొంచెం పెరుగుతూ ఉండడంతో అది చూసినటువంటి ఇదియా చాలా భయపడుతూ ఇదే విషయాన్ని వెళ్ళి తన ఫ్రెండ్స్ దగ్గర చెప్తూ ఉంటాడు. అలా కొన్ని నెలలు గడిచిపోతాయి. ఆ టీచర్ కి ప్రసవ నొప్పులు వస్తూ ఉంటాయి. సరిగ్గా ఆ సమయంలో తన హస్బెండ్ విదేశాల్లో పనిచేస్తూ ఉండడం, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇదియానే దగ్గరుండి వాళ్ళ టీచర్ ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తాడు. అలా టీచర్ ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి అక్కడ హస్బెండ్ ప్లేస్ లో తనే సైన్ చేస్తాడు. ఈ విధంగా ఇదియా తన స్కూల్ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ఇదియా మరియు తన ఫ్రెండ్స్ అందరూ కూడా 12th క్లాస్ చదువుతూ ఉంటారు. అలా వాళ్ళు కాలేజీలో జాయిన్ అయ్యి అక్కడ అమ్మాయిలతో బాగా మంచిగా మాట్లాడుతూ కాలేజీ లైఫ్ ను కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలాంటి సమయంలోనే ఇదియా ఒక అమ్మాయిని చూసి తనని ఇష్టపడుతూ ఎలాగైనా తనతో మాట్లాడి తన మనసులో ఉన్న మాటలు తనకు చెప్పేయాలి అని తననే ఫాలో అవ్వడం మొదలు పెడతాడు. అప్పుడు ఇదియాకి తను ఇష్టపడుతున్నటువంటి ఆ అమ్మాయి ఒక ట్యూషన్ కి వెళ్తుందని, అదేవిధంగా టెన్నిస్ అకాడమీ దగ్గరికి నేర్చుకోవడం కోసం వెళుతుంది అని తెలుస్తుంది. దాంతో ఇదియా వెంటనే తను ఇష్టపడుతున్నటువంటి అమ్మాయి ఏ ట్యూషన్ కి వెళ్తుందో అదే ట్యూషన్ లో వెళ్లి జాయిన్ అవుతాడు. ఆ తర్వాత తను టెన్నిస్ నేర్చుకోవడానికి వెళ్తున్నటువంటి టెన్నిస్ అకాడమీ దగ్గరికి వెళ్లి ఆ అమ్మాయి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఒక రోజు ఆ అమ్మాయి ఇదియాని చూసి ఈ అబ్బాయి ఏంటి మనల్ని రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడేమో, మనల్ని బాగా ఇష్టపడుతున్నట్లుగా ఉన్నాడు అని ఆ తర్వాత రోజు డైరెక్ట్ గా ఆ అమ్మాయి ఇదియా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ రేపు నా బర్త్డే ఉంది, మీరు తప్పకుండా రావాలి అని ఇదియాని ఇన్వైట్ చేస్తుంది. దాంతో ఇదియా ఈ అమ్మాయి తన బర్త్డే కోసం నన్ను స్పెషల్ గెస్ట్ గా ఆహ్వానించింది అంటూ తను చాలా ఆనందపడిపోతూ ఒక గిఫ్ట్ ని రెడీ చేసి మరి ఆ అమ్మాయి బర్త్డేకి పిలిచింది కాబట్టి అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన వెంటనే ఒక్కసారిగా తను షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ అమ్మాయి దగ్గరికి ఆ చుట్టుపక్కల బజార్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ బర్త్డే పార్టీకి అక్కడికి వచ్చి ఉంటారు. దాంతో ఇదియా తను ఇంతమందిని పిలిచిందా అంటే వారితో పాటు నన్ను పిలిచింది, నేనేమి స్పెషల్ కాదు, ఈ గిఫ్ట్ తనకి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదేమో అని అనుకుంటూ ఉంటాడు. మరోపక్క ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మొత్తం త్వరగా వచ్చి కేక్ కట్ చేయని చెప్పి తన కూతుర్ని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడ కేక్ కట్ చేయడం కోసం ఒక అమ్మాయి కాకుండా 2 అమ్మాయిలు వస్తారు. ఆ 2 అమ్మాయిలు కూడా సేమ్ ఒకేలాగా ఉంటారు. అంటే వాళ్ళిద్దరూ కూడా ట్విన్ సిస్టర్స్ అని తెలుస్తుంది. దాంతో ఇదియా అంటే ఈ 2 అమ్మాయిల్లో ఒకరు ట్యూషన్ కి ఒకరు టెన్నిస్ క్లాస్ కి వెళుతున్నట్లుగా ఉన్నారు. అంటే నేను ఇద్దరిలో ఎవరిని ప్రేమించానో నాకే అర్థం కావడం లేదు అన్నట్లుగా ఆశ్చర్యపోయి వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు. అంటే నేను వీళ్ళిద్దరిని ఎవరిని ప్రేమించానో నాకే అర్థం కావడం లేదు అన్న ఆశ్చర్యంగా వాళ్ళిద్దరిని చూస్తూ ఉండగా ఇంతలో వాళ్ళు ఇదియా దగ్గరికి వచ్చి ఇప్పుడు చెప్పు, నిన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసింది ఎవరో చెప్పు అని అడుగుతూ ఉంటారు.
దానికి ఆ ఇదియా తనని ఎవరు ఇన్వైట్ చేశారో చెప్పలేకపోతాడు. అలా వాళ్ళు మరికొన్ని ప్రశ్నలు కూడా అడుగుతూ ఉంటారు, కానీ ఇదియా మాత్రం వాటికి సమాధానం చెప్పలేకపోతూ ఉండడంతో ఇదియా తన మనసులో ఆలోచించుకుంటూ, మనమేదో మన ప్రేమ విషయాన్ని ఇక్కడ చెప్పడం కోసం వచ్చాం, వీళ్ళేంటి ఇక్కడికి పిలిచి మరి నాతో గేమ్స్ ఆడుకుంటున్నారు అని తన ప్రేమ విషయాన్ని వాళ్ళకి చెప్పకుండానే అక్కడి నుంచి చాలా బాధపడుతూ ఇంటికి వచ్చేస్తాడు. అలా ఇంటికి వచ్చినటువంటి ఇదియా ఒక ప్లేస్ లో కూర్చొని చాలా బాధపడుతూ, చిన్నతనంలో ఉన్నప్పుడు ఒక టీచర్ ని ప్రేమించాను, ఆ విషయం ఆ టీచర్ కి చెప్పలేకపోయాను, ఇప్పుడు ఈ అమ్మాయిని ప్రేమించాను, ఇప్పుడు కూడా ఈ అమ్మాయికి నా ప్రేమను చెప్పలేకపోయాను అని బాధపడుతూ ఉంటాడు. కచ్చిస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ఇదియా తన చదువును పూర్తి చేసి జులాయిగా తిరుగుతూ ఉంటాడు. అలాంటి సమయంలోనే ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇదియా వాళ్ళ మామయ్య ఒక కేబుల్ టీవీ ఆపరేటర్ కావడంతో చాలా మంది తన ఇంటి దగ్గరికి వచ్చి ఐపీఎల్ మ్యాచ్ ని చూస్తూ ఉంటారు. అలాంటి సమయంలోనే ఐపీఎల్ మ్యాచ్ చూడడం కోసం వచ్చి అక్కడ మందు తాగుతూ ఉంటారు. అదే సమయంలో అక్కడికి లేడీస్ కూడా వస్తూ ఉండడంతో ఇదే వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇక్కడ మందు తాగొద్దు, లేడీస్ కూడా వస్తున్నారు కదా అని అంటూ ఉంటాడు. దాంతో వాళ్ళ వెంటనే ఇదియాతో గొడవ పడుతూ ఉండడంతో ఇదియా చేతికి అక్కడ గాయం అవుతుంది. దాంతో ఇదియా మామయ్య వెంటనే చాలా వేగంగా ఇదియాని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళగా ఒక అందమైనటువంటి డాక్టర్ అక్కడ వచ్చి ఇదియా చేతికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. దాన్ని చూసినటువంటి ఇదియా తిరిగి మళ్ళీ ఆ డాక్టర్ ని ప్రేమించడం మొదలుపెట్టి ఎలాగైనా నా ప్రేమ విషయాన్ని తన దగ్గర చెప్పియ్యాలి అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ట్రీట్మెంట్ చేయించుకుని బయటకు వస్తూ ఉండగా తన సీనియర్ అయినటువంటి తమన్ అక్కడికి వస్తాడు. తనతో కలిసి మాట్లాడినప్పుడు తెలిసేది ఏమిటి అంటే, తనకి ట్రీట్మెంట్ చేసినటువంటి డాక్టర్ తమన్ వాళ్ళ క్లాస్మేట్ అని, వాళ్ళంతా కూడా ఫ్రెండ్స్ అని తెలుస్తుంది. దాంతో ఇదే వెంటనే ఆ డాక్టర్ని కలిసినట్లుగా ఉంటుంది అని రెగ్యులర్ గా తమన్ వాళ్ళ గ్యాంగ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసిపోయి వాళ్ళతో ట్రిప్కి వెళ్తూ ఎలాగైనా నా ప్రేమ విషయాన్ని ఆ డాక్టర్ దగ్గర చెప్పాలి అనుకుంటూ ఉంటాడు. ఈ విషయాన్ని ఆ డాక్టర్ కూడా గమనించి ఈ ఇదియా నన్ను వన్ సైడ్ లవ్ చేస్తున్నట్లుగా ఉన్నాడు అని తను కూడా తనని ప్రేమించడం మొదలు పెడుతుంది. కానీ ఆ డాక్టర్ కూడా తన మనసులో మాటని ఇదియాకి చెప్పలేకపోతూ ఉంటుంది. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఆ డాక్టర్ తన డాక్టర్ కోర్సుని కంప్లీట్ చేసి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతుంది అన్న విషయం ఇదేకి తెలియడంతో తను వేగంగా పరిగెట్టుకుంటూ రైల్వే స్టేషన్ కి వెళ్తాడు. ఇదే ఆ స్టేషన్ దగ్గరకు రావడంతో ట్రైన్ లో ఉన్నటువంటి డాక్టర్ కూడా చాలా ఆనందంగా పరిగెట్టుకుంటూ ఇదే దగ్గరికి వస్తుంది. ఇదే డాక్టర్ ని చూస్తూ ఉంటాడు. డాక్టర్ కూడా ఇదే అనే చూస్తూ ఉంటుంది. కానీ వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉన్నప్పటికీ ఇద్దరు కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న విషయం మాత్రం ఒకరితో ఒకరు చెప్పుకోకుండా అలానే చూస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ట్రైన్ బయలుదేరుతూ ఉండడంతో డాక్టర్ వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి ఆ ట్రైన్ లో కూర్చొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో ఇదే వెంటనే చాలా బాధపడుతూ ఇంట్లో కూర్చొని ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురిని ప్రేమించాను, కానీ ముగ్గురికి కూడా నా ప్రేమ విషయాన్ని మాత్రం చెప్పలేకపోయాను అని బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క ఇదియా మామయ్య మాత్రం ఇదియాకి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటాడు. కానీ ఇదియా మాత్రం నాకు అప్పుడే పెళ్లి వద్దు అని అంటూ ఉంటాడు. అయినప్పటికీ ఇదియా మామయ్య మాత్రం బలవంతంగా పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఇదియా ఫ్రెండ్ అయినటువంటి తమన్ ఇదియా దగ్గరికి వచ్చి, నాకు పెళ్లి ఫిక్స్ అయ్యింది, మొదలైలో పెళ్లి జరుగుతుంది, నువ్వు తప్పకుండా రావాలి అని ఇన్విటేషన్ కార్డు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో ఇదియా వెంటనే ఆ తమన్ పెళ్లికి వెళ్ళగా విచిత్రంగా అదే పెళ్లికి తను ఇంతకు ముందు ట్యూషన్ లో ప్రేమించాడు కదా ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి అక్కడికి వచ్చి ఉంటుంది. ఇదియా వెంటనే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఆ అమ్మాయి వెంటనే ఇదియాని చూసి, ఈ పెళ్లి కూతురు నా చుట్టాల అమ్మాయి మరియు నాకు బెస్ట్ ఫ్రెండ్, అందుకే వచ్చాను అని చెప్తూ ఉంటుంది. అలా తను ప్రేమించినటువంటి అమ్మాయిని మళ్ళీ చూసినటువంటి ఇదియాకి తిరిగి మళ్ళీ నా ప్రేమ చిగురిస్తున్నట్లుగా ఉంది, నేను ఈ అమ్మాయిని తిరిగి ప్రేమించాలి అనుకుంటూ, ఇంతకీ ఈ అమ్మాయి మనం ట్యూషన్ లో చూసినటువంటి అమ్మాయా లేదా టెన్నిస్ క్లాస్ కి వెళ్ళినటువంటి అమ్మాయి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇదియాకి ఇప్పుడు ఆ పెళ్లికి వచ్చి ఉన్నటువంటి అమ్మాయి ట్యూషన్ లో కలిసినటువంటి అమ్మాయి అని తెలుస్తుంది. అప్పుడే ఇదియాకి టెన్నిస్ క్లాస్ నేర్చుకున్నటువంటి అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి అయిపోయి ఒక బాబు కూడా ఉన్నాడని, ఈ అమ్మాయి ట్యూషన్ క్లాస్ కి వచ్చినటువంటి అమ్మాయి అని తెలుస్తుంది. మనం నిజానికి ఈ అమ్మాయినే కదా చూసి ప్రేమించింది, అంటే తిరిగి మళ్ళీ ఈ అమ్మాయిని ప్రేమించవచ్చు అని ఆ అమ్మాయి వెంట తిరుగుతూ ఉంటాడు. అప్పుడే ఆ అమ్మాయి వెంటనే ఇదియాని చూసి నువ్వేం చేస్తున్నావు అని అడుగుతుంది. దానికి ఇదియా సమాధానం చెప్తూ నేను ఇప్పుడు ప్రజెంట్ ఏమీ చేయడం లేదు అని అంటూ ఉంటాడు. ఆ అమ్మాయి వెంటనే ఇదియాని చూసి నేను ప్రజెంట్ నాసాలో పని చేస్తున్నాను, త్వరలో నేను అంతరిక్షంలోకి వెళ్ళబోతున్నాను, అదేవిధంగా ప్రజెంట్ ఈ రోజే ఇక్కడి నుంచి నేను అమెరికాకి వెళ్ళబోతున్నాను అని చెప్పడంతో ఆ మాటలో ఉన్నటువంటి ఇదియా చాలా ఆశ్చర్యపోతూ తనకు సెండ్ ఆఫ్ ఇవ్వడం కోసం వెంటనే ఎయిర్పోర్ట్ కి వెళ్తాడు. అక్కడ కూడా ఇది ఆ అమ్మాయిని తను ప్రేమిస్తున్న విషయం తనకు చెప్పడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ అయినా కానీ ఇదియా మాత్రం నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న విషయం మాత్రం ఆ అమ్మాయికి చెప్పలేకపోతాడు. ఆ అమ్మాయి అక్కడి నుంచి ఫ్లైట్ లో వెళ్ళిపోతుంది. ఇదే వెంటనే ఇంటికి తిరిగి వచ్చేసి చాలా బాధపడుతూ దేవుడు నాకు రెండో అవకాశం కూడా ఇచ్చాడు, అయినప్పటికీ నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్న విషయం ఆ అమ్మాయి దగ్గర చెప్పలేకపోయాను అని బాధపడుతూ ఉంటాడు.
అలా ఇదియా చాలా బాధపడుతూ ఇంటికి వెళ్ళగా తన మామయ్య వెంటనే ఇదియాని చూసి నీకోసం మంచి సంబంధాన్ని చూశానని చెప్పడంతో వాళ్ళ మామయ్య చూసినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇదియా కూడా ఒప్పుకుంటాడు. దాంతో ఇదియా మామయ్య వెంటనే వాళ్ళిద్దరికి కూడా ఎంగేజ్మెంట్ చేసేయడంతో వాళ్ళిద్దరు కూడా కలిసి తిరుగుతూ షాపింగ్ చేయడం కోసం ఒక షాపింగ్ మాల్ కి కూడా వెళ్లి ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఇదియా అక్కడ ఒక అమ్మాయిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ చూసినటువంటి ఆ అమ్మాయి మరి ఎవరో కాదు, ఇది ఇంతకు ముందు ఒక డాక్టర్ ని ప్రేమించాడు కదా, ఆ డాక్టర్ కూడా అక్కడ షాపింగ్ చేయడానికి వచ్చి ఉంటుంది. తన వెంటనే ఇదియాని చూసి డైరెక్ట్ గా ఇదియా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడుతూ నేను నిన్ను చాలా గాఢంగా ప్రేమించాను అని చెప్పడంతో ఆ మాటలో ఉన్నటువంటి మన ఇదియా ఒక్కసారిగా షాక్ అవుతూ ఇదేంటి అమ్మాయి ఇప్పుడు చెప్తుంది, మనకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ అమ్మాయి వెంటనే ఇదియాని చూసి ఈ విషయం నీకు చెప్పడం కోసం నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేశాను, నేను ఆ విషయాన్ని నీ దగ్గర చెప్పలేకపోయాను, కనీసం నువ్వైనా ఈ విషయాన్ని నా దగ్గర చెప్తావేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ నువ్వు కూడా చెప్పలేకపోయావు అని అంటూ ఉంటుంది. దాంతో ఇదియా వెంటనే చాలా ఆనందంతో ఆ డాక్టర్ ని చూసి నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పబోతూ ఉంటాడు. అప్పుడు డాక్టర్ వెంటనే ఇదియాని ఆ మాట చెప్పనివ్వకుండా ఆపి ఆ మాట ఇప్పుడు చెప్పకు, ఎందుకంటే నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయి ఒక బాబు కూడా ఉన్నాడు అని చెప్పడంతో ఇదియా వెంటనే ఆ డాక్టర్ ని చూసి మాట్లాడుతూ మరి నువ్వెందుకు చెప్పావు అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ డాక్టర్ సమాధానం చెప్తూ ఎందుకంటే ఈ విషయం నీకు చెప్పలేకపోయాను అని చెప్పి ఇదే విషయం నన్ను చాలా సార్లు బాధ పెడుతుంది, అందుకే నేను అప్పుడు ఏ విధంగా ఫీల్ అయ్యానో ఆ ఫీలింగ్స్ అన్నిటినీ కూడా నీ దగ్గర చెప్పేశాను, నాకు ఇప్పుడు ఆ భారం అంతా కూడా తగ్గిపోయినట్లుగా ఉంది అని ఆ డాక్టర్ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో ఇదే వెంటనే ఒక ప్లేస్ లో కూర్చొని బాధపడుతూ పెళ్ళైనటువంటి డాక్టర్ చాలా ధైర్యంగా నా దగ్గరకు వచ్చి తన మనసులోని మాట చెప్పేసి వెళ్ళిపోయింది, ఆ విధంగా నేను ఎందుకు చెప్పలేకపోతున్నాను, నా మనసులో ఉన్నటువంటి మాటను నేను ప్రేమించినటువంటి అమ్మాయికి సేమ్ ఇదే విధంగా డాక్టర్ చెప్పినట్లుగా చెప్పాలి, ఆ తర్వాత ఎలాగో నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది కాబట్టి ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకుంటాను అని తను ప్రేమించినటువంటి అమ్మాయి ఇప్పుడు నాసాలో వర్క్ చేస్తుంది కాబట్టి తను వెంటనే అమెరికాకి బయలుదేరాలి అని తన మామయ్య దగ్గరికి వెళ్ళి ఎలాగా పెళ్లికి 7 రోజుల సమయం ఉంది కదా, నేను ప్రేమిస్తున్నటువంటి అమ్మాయి అమెరికాలో ఉంది, తన దగ్గరకు వెళ్ళి నేను తనని ప్రేమిస్తున్నాను అని చెప్పేసి వస్తాను అని చెప్పి తను వెంటనే బయలుదేరి అమెరికాకి వెళ్ళిపోతాడు. ఇదే డైరెక్ట్గా తను ప్రేమించినటువంటి అమ్మాయి నాసాలో వర్క్ చేస్తూ ఉంటే తన దగ్గరికి వెళ్ళి నార్మల్గా మాట్లాడుతూ నేను వేరే పని మీద అమెరికాకి వచ్చాను, ఎలాగో నువ్వు ఇక్కడ ఉన్నావు కదా నీతో కూడా కలిసి మాట్లాడినట్టు ఉంటుందని ఇక్కడికి వచ్చాను అని చెప్పి తనతో మాట్లాడుతూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరు కూడా చాలా జాలీగా తిరుగుతూ ఉంటారు. అలా సమయం గడిచిపోతూ ఉంటుంది కానీ ఇదే మాత్రం తన మనసులోని మాట మాత్రం తనకు చెప్పలేకపోతూ ఉంటాడు. అయితే ఈ విషయాన్ని ఆ ఇదే ప్రేమించినటువంటి అమ్మాయి గ్రహించి తను కూడా ఇదియాని చాలా సిన్సియర్ గా ప్రేమించడం మొదలు పెడుతుంది. మరోపక్క పెళ్లి సమయం దగ్గర పడుతూ ఉంటుంది. అయినప్పటికీ ఇదే మాత్రం తన మనసులోని మాటను మాత్రం తను ప్రేమించినటువంటి అమ్మాయికి చెప్పలేకపోతూ ఉండడంతో ఇదే ప్రేమించినటువంటి అమ్మాయి నేనెందుకు అతనే వచ్చి నాకు ప్రపోజ్ చేయాలని వెయిట్ చేయాలి, నేనే వెళ్ళి నా మనసులోని మాటని ఇదేకి చెప్పేద్దామని చెప్పి తన దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఇదియా ఫ్రెండ్స్ ఇదియాతో మాట్లాడుతూ నీకు ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది కదా, నువ్వు కేవలం ఇక్కడికి నువ్వు ప్రేమించినటువంటి అమ్మాయికి నువ్వు ప్రేమించావు అని చెప్పడం కోసమే కదా వచ్చావు, తనకు ఆ మాట చెప్పేసి వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నావు అని అంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చినటువంటి ఇదియా ప్రేమించినటువంటి అమ్మాయి ఆ మాటలు విని చాలా బాధపడుతూ తను వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటూ తను నన్ను ప్రేమించాను అని చెప్పడం కోసమే ఇక్కడికి వచ్చాడా, జీవితంలో ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా అంటూ చాలా బాధపడుతూ తను డైరెక్ట్గా ఆ ఇదియా దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ నువ్వు కూడా అందరిలాంటి వాడివే, నువ్వు కూడా నన్ను మోసం చేసావు, ఇక జీవితంలో ఎప్పుడూ కూడా నీ మొహాన్ని నాకు చూపించుకు అంటూ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో ఇదే కూడా ఇప్పుడు ఏం చేయాలని బాధపడుతూ ఉండగా ఇంతలో తన మేనమామయ్య ఫోన్ చేసి మాట్లాడుతూ పెళ్లికి ఇంకా 2 రోజులు మాత్రమే సమయం ఉంది, నువ్వు ఇంకా అక్కడ ఏం చేస్తున్నావు, వెంటనే బయలుదేరి ఇండియాకి రా అని తిడుతూ ఉంటాడు. దాంతో ఇదేకి ఏం చేయాలో తెలియక తన వెంటనే చెన్నైకి బయలుదేరి వెళుతూ తన పక్క సీట్లో కూర్చుని ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్ కి ఇదంతా కూడా చెప్తూ ఉంటాడు. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. అలా తన స్టోరీ మొత్తం విన్నటువంటి బిజినెస్ మ్యాన్ వెంటనే ఇదే అని చూసి నీ స్టోరీ చాలా విచిత్రంగా ఉంది, ఆల్ ది బెస్ట్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదే వెంటనే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగా ఒక్కసారిగా తను షాక్ అవుతాడు. ఎందుకంటే ఇదే చిన్నతనంలో ప్రేమించినటువంటి వాళ్ళ టీచర్ ఉంది కదా, ఆ టీచర్ అక్కడికి వచ్చి ఉంటుంది. ట్విస్ట్ ఏమిటి అంటే ఇది ఇంతవరకు తన స్టోరీ ఎవరికైతే చెప్పాడో ఆ బిజినెస్ మ్యాన్ మరెవరో కాదు, తన చిన్న వయసులో ప్రేమించినటువంటి టీచర్ ఉంది కదా వాళ్ళ హస్బెండ్ అయి ఉంటాడు. దాంతో ఇదే చాలా ఆనందపడుతూ వాళ్ళ టీచర్ దగ్గరికి వెళ్ళి మేడం ఈ రోజు నాకు పెళ్లి జరగబోతుంది, మీరు మీ హస్బెండ్ ఖచ్చితంగా నా పెళ్లి దగ్గరకు రావాలి అని అంటూ ఉంటాడు. దానికి ఆ బిజినెస్ మ్యాన్ వెంటనే ఇది అని చూసి నేనైతే నీ పెళ్లి దగ్గరకు రాలేను, నీ లైఫ్ చాలా ట్రాజడీగా ఉంది, నేను నీ బాధను కల్లారా చూడలేను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
అలా ఇదియా వెంటనే కళ్యాణ మండపానికి వచ్చి కళ్యాణ మండపంలో ఉంటాడు. కానీ అయినప్పటికీ తనకి పెళ్లి జరుగుతున్నటువంటి సంతోషం కూడా తన ఫేస్ లో కనిపించుకుంటా ఉంటుంది. ఎందుకంటే నేను ప్రేమించినటువంటి అమ్మాయికి నేను తనని ప్రేమించాను అన్న విషయం కూడా చెప్పలేకపోయాను అని బాధపడుతూ తను డైరెక్ట్ గా తన మామయ్య దగ్గరికి వెళ్ళి, మామయ్య ఎలాగైనా ఈ పెళ్లిని ఆపేయండి, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను ప్రేమించినటువంటి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటూ ఉంటాడు. ఆ మాటల వల్ల తన మామయ్య వెంటనే చాలా బాధపడుతూ ఆ ఇదియాని చూసి, ఇది ఆ చిన్నప్పటి నుంచి కూడా నేను ఏది కూడా అడగలేదు, ఈ ఒక్క మాట మాత్రం ఇవ్వు, ఈ పెళ్లి ఆగిపోతే నా పొరుగు పోతుంది, ఈ పెళ్లి మాత్రం నువ్వు చేసుకోని అంటూ ఉంటాడు. దాంతో ఇదే కూడా తన మామయ్య కోసమని ఆ పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతాడు. సరిగ్గా అదే సమయంలో మన ఇదియా స్టోరీ మొత్తం తెలుసుకున్నటువంటి బిజినెస్ మ్యాన్ తన వైఫ్ ని తీసుకుని, అదే ఇదియా వాళ్ళ టీచర్ ని తీసుకుని చాలా మాస్ ఎంట్రీ అక్కడికి ఇస్తాడు. ఎందుకు ఆ బిజినెస్ మ్యాన్ ఆ పెళ్లికి వచ్చి ఉంటాడంటే, తన వైఫ్ ఆ బిజినెస్ మ్యాన్ ని చూసి, నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు తనే నన్ను హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళి నాకు ప్రశాంతంగా డెలివరీ అయ్యేలాగా హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు, మీరు బిజినెస్ పని మీద విదేశాల్లో ఉన్నప్పుడు ఈ స్టూడెంట్ నన్ను హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళి నాకు కాన్పు అయ్యేలాగా చేశాడు, మీరు బిజినెస్ పని మీద విదేశాల్లో ఉన్నప్పుడు ఈ స్టూడెంట్ నన్ను తీసుకుని వెళ్ళి అప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేసి నాకు ఆపరేషన్ అయ్యేలాగా చేశాడు, అలాంటి స్టూడెంట్ పెళ్లికి మనం వెళ్ళకపోతే ఏం బాగోదు అని చెప్పడంతో ఆ బిజినెస్ మ్యాన్ వెంటనే తన వైఫ్ ని తీసుకుని మన ఇదే పెళ్లి దగ్గరకు బయలుదేరి వస్తాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే, ఆ బిజినెస్ మ్యాన్ తనతో పాటు తన భార్యని మరియు మరొక వ్యక్తిని కూడా అక్కడికి తీసుకుని వస్తాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, ఇదే ట్యూషన్ లో ప్రేమించినటువంటి ఆ అమ్మాయిని అక్కడికి తీసుకువచ్చి ఉంటాడు. నిజానికి ఆ బిజినెస్ మ్యాన్ ఆ అమ్మాయికి ఏవో మాటలు చెప్పి తనను ఒప్పించి మరి అక్కడికి తీసుకుని వచ్చి ఉంటాడు. తనని చూసినటువంటి ఆ ఇదియా చాలా ఆశ్చర్యపోతూ ఉండగా బిజినెస్ మ్యాన్ వెంటనే ఆ ఇదియా వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్ళి, మీరు చూస్తున్నటువంటి ఈ అమ్మాయిని మీ మేనల్లుడు చాలా సిన్సియర్ గా ప్రేమించాడు, నువ్వు ఎలాగైనా ఈ పెళ్లిని ఆపించి వాళ్ళిద్దరికి పెళ్లి చెయ్యి, నీ మాట పోతుంది అని చెప్పి నీ ఇష్ట ప్రకారం మీ మేనల్లుడికి పెళ్లి చేస్తే మాత్రం మీ మేనల్లుడి జీవితమే నాశనం అవుతుంది, నా మాట విని ఈ పెళ్లిని ఎలాగైనా క్యాన్సిల్ చెయ్యి అని చెప్పడంతో ఇదే మేనమామ కూడా వెంటనే ఆ పెళ్లిని క్యాన్సిల్ చేయడం కోసం ఒప్పుకుంటాడు. దాంతో ఇది ఆ మేనమామ వెంటనే కళ్యాణ మండపానికి వెళ్ళి, ఇక్కడ ఈ పెళ్లి జరగదు, నా మేనల్లుడు ప్రేమించినటువంటి అమ్మాయితోనే పెళ్లి జరగబోతుంది అని చెప్పి వాళ్ళ పెళ్లికి వచ్చిన వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇక్కడే ఒక ట్విస్ట్ బయటపడుతుంది. నిజానికి ఆ కళ్యాణ మండపానికి ఆ బిజినెస్ మ్యాన్ తీసుకొచ్చినటువంటి అమ్మాయి ఇదియా ప్రేమించినటువంటి ట్యూషన్ కి వెళ్ళినటువంటి అమ్మాయి కాదు, టెన్నిస్ క్లాస్ కి వెళ్ళినటువంటి ఇదియా ప్రేమించిన అమ్మాయి వాళ్ళ సిస్టర్ అయి ఉంటుంది. నిజానికి ఆ బిజినెస్ మ్యాన్ ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చి ఈ పెళ్లిని ఆపలేం, తన సిస్టర్ ఇక్కడే ఉంది కదని చెప్పి తన దగ్గరికి వెళ్లి జరిగిందంతా కూడా చెప్పి ఎలాగైనా ఈ పెళ్లిని ఆపాలి అని ఇదియా ప్రేమించినటువంటి ఆ అమ్మాయి వాళ్ళ సిస్టర్ ని ఇక్కడికి తీసుకువచ్చి ఆ పెళ్లిని ఆపించి ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి ఇదియా ఎలాగైనా సరే నేను ప్రేమించినటువంటి ఆ అమ్మాయికి నా ప్రేమను చెప్పాలి, ముందుగా తనకి క్షమాపణ చెప్పి నా ప్రేమను తన దగ్గర చెప్పాలి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ మరొక ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేమిటి అంటే, ఇదియా ప్రేమించినటువంటి అమ్మాయి అప్పటికే అంతరిక్షానికి వెళ్లిపోయింది అని తెలియడంతో ఇదే ఇప్పుడు ఎలా నా మనసులో ఉన్నటువంటి మాటను తనకు చెప్పగలను అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఇదే ప్రేమించినటువంటి ఆ అమ్మాయి వాళ్ళ ట్విన్ సిస్టర్ వెంటనే ఇదే దగ్గరికి వచ్చి, నువ్వు నా సిస్టర్తో మాట్లాడడానికి ఒక దారి ఉంది, నువ్వు వీడియో కాల్ ద్వారా నా సిస్టర్తో కేవలం 40 సెకండ్స్ మాత్రమే మాట్లాడగలవు, ఆ 40 సెకండ్స్ లో నీ మనసులో ఏముందో అవన్నీ కూడా నా సిస్టర్తో చెప్పు అని అంటుంది. ఇక్కడ ఇదే ప్రేమించినటువంటి ఆ అమ్మాయికి వీడియో కాల్ కనెక్ట్ అవడంతో టైం కూడా స్టార్ట్ అవుతుంది. ఇదే మాత్రం తన ప్రేమను తన ప్రేమించినటువంటి ఆ అమ్మాయి దగ్గర చెప్పలేక చాలా తడబడిపోతూ ఉంటాడు. అలా తడబడుతూనే ఇదియా తను ప్రేమించినటువంటి అమ్మాయికి తన ప్రేమ విషయాన్ని చెప్పలేకపోతూ ఉంటాడు. అప్పుడే టైం అయిపోవడంతో వీడియో కాల్ కూడా డిస్కనెక్ట్ అవుతుంది. ఆ విధంగా ఇదియా తను ప్రేమించిన ఎవరికి కూడా తన ప్రేమను చెప్పలేకపోయాడు అన్న విధంగా చూపించి మూవీని అక్కడితో ముగిస్తారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.